హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ కరీంనగర్లో ఉన్న ఈ కాలేజీలో ఎలా అడ్మిషన్ పొందాలి, హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, హాస్టల్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కాలేజ్ వచ్చి కరీంనగర్లో ఉంది. ఈ కాలేజ్ శాతవాహన యూనివర్సిటీకి రిలేటెడ్ అనమాట. ఈ కాలేజ్లో మనం అడ్మిషన్ పొందాలి అంటే దోస్త్ నోటిఫికేషన్లో అప్లై చేసుకోవాలి. దోస్త్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరైతే డిగ్రీ చేయాలనుకుంటున్నారో ఈ దోస్త్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్నాక వెబ్ ఆప్షన్స్ అడుగుతుంది కదా లాస్ట్లో. ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎవరైతే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజీ నేమ్స్ను, అది ఏ లొకేషన్ అంటే ఏ డిస్టిక్ కానీ అక్కడ పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కరీంనగర్ అని ఆప్షన్గా పెట్టుకుంటే అప్పుడు మీకు ఇందులో సీట్ వచ్చే అవకాశం ఉంది. అలానే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అక్కయ్య ఇందులో హాస్టల్ ఉందా లేదా, హాస్టల్కి అప్లై చేయాల్సి ఉంటుందా, ఇందులో స్టడీ బాగుంటుందా అని అడుగుతున్నారు. ఈ కాలేజీలో స్టడీ బాగుంటుందమ్మా. ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా క్లియర్ చేస్తారు. అండ్ అలాగనే ఇంకొక విషయం, ఒకవేళ ఫేజ్ 1లో మీరు పెట్టుకున్న కాలేజెస్లో సీట్ రాకపోతే మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. ఎందుకంటే ఫేజ్ 2, ఫేజ్ 3 అనేటివి కూడా ఉంటాయి. అందులో కూడా ట్రై చేయండి. కంపల్సరీ మీకు ఏదో ఒక ఫేజ్లో సీట్ వస్తుంది. అండ్ ఈ కాలేజీలో హాస్టల్ ఉందా అక్కయ్య అని అడుగుతున్నారు. అవునమ్మా, ఈ కాలేజీలో హాస్టల్ ఉంది, క్యాంపస్ హాస్టల్. అయితే అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట, అవైలబుల్గా ఉంటుంది. అండ్ కాలేజీ వెనుక బ్యాక్ సైడ్ కూడా ఇంకొక హాస్టల్ ఉంది, అది సివి రామన్ హాస్టల్ అంటారు. అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఒకవేళ బీసీ వాళ్ళు ఉన్నట్లయితే బీసీ వాళ్ళకి మనం బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో రైట్ సైడ్ కలెక్టర్ రోడ్ అనేది వస్తుంది. ప్రతిమా మల్టీప్లెక్స్ పక్కన ఉన్న రోడ్ నుంచి మీరైతే వెళ్తే అక్కడ గవర్నమెంట్ బీసీ కాలేజ్ కూడా ఉంటుంది. అందులో కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా చదువుకోండి అమ్మా. మంచి అవకాశం ఇది, మంచిగా యూజ్ చేసుకోండి. మీ లైఫ్లో ఎలాంటి గోల్ అయితే మీరు పెట్టుకున్నారో ఆ గోల్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలానే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.